నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం, పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్. బస్సు డిపోలలో మౌలిక వసతుల కల్పన లక్ష్యం, టీసీ జోనల్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్. 22వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకను పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని తెనాలి జిల్లా వైద్యశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యశాలను పరిశీలించి వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. అనంతరం దివ్యాంగులకు, వృద్ధులకు వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ వంటి ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ మహిళా శక్తి సమాజానికి పునాది అని, మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ముఖ్య ఉద్దేశం మహిళల ఆరోగ్య సాధికారతేనని అన్నారు. మహిళలకు సమయానుకూల వైద్య సేవలు అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు నిపుణులైన వైద్యుల చేత వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. దేశ పాలనలో నరేంద్ర మోడీ తన వంతు ప్రత్యేకతను చాటుకున్నారని, అటువంటి వ్యక్తిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి మోడీకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని దివ్యాంగులకు, వృద్ధులకు వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్, హీరింగ్ ఉపకరణాలు, ప్యాడ్స్ వంటివి టుమారో 40 మందికి అందజేసినట్లు తెలిపారు. తెనాలి, కొల్లిపర మండలాల్లో ఇంకా ఎవరికైతే అవసరం ఉందో అంతమందికి అయితే దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ రానున్న 3 నెలల్లో వారికి అవసరమైన ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, వైద్యాధికారులు డాక్టర్ హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యేసుబాబు, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, జనసేన నాయకులు షేక్ జాకీర్ హుసేన్, సిఎంఎం విజయ్ కుమారి, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు, అందులో సేవతో కూడిన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆరోగ్యపరంగా మన పౌరులందరికీ మంచి మెరుగైన ఆరోగ్యం ఉండాలి, దానికి సంబంధించిన కొన్ని అనేక ఆలోచనలతోటి ఈరోజు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా వృద్ధులకు, దివ్యాంగులకు వాళ్ళకి వీల్ చైర్స్, తర్వాత వాకింగ్ స్టిక్స్, కొంతమందికి హీరింగ్ ఎయిడ్స్, వీటితో పాటు నీ ప్యాడ్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ కోసం స్ట్రాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు అందజేయడం జరిగింది సుమారు 40 మంది లబ్ధిదారులకి. నేను ఇప్పుడే ఎంపీడీఓ గారిని, అదేవిధంగా కమిషనర్ గారిని అడిగాను. మొన్న జరిగిన హెల్త్ క్యాంప్లో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో, ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ కూడా మనం వీల్ చైర్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పాను. మున్సిపల్ కౌన్సిల్లో దాని గురించి చర్చించి ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గంలో ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరైతే కోరుకుంటున్నారో పాపం వీల్ చైర్స్ వృద్ధాప్యం వలన, దివ్యాంగుల వలన, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక 3 నెలల్లోనే ఈ కార్యక్రమం చేసేటట్టు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. తెనాలి రూరల్ మండలం, అదేవిధంగా కొల్లిపర కలిపి 120 ఉన్నాయని చెప్పి ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్పారు. తెనాలి అర్బన్లో 40 వార్డులో కూడా సంఖ్య ఏంటో ఒకసారి కమిషనర్ గారు చూసి చెప్పిన తర్వాత రెండింటినీ క్రోడీకరించి ఈరోజు 40 మందికి ఇచ్చాం. ఇంకొక ఆ సంఖ్య ఎంతో మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆ నిర్ణయం తీసుకుని అందరికీ కంటిన్యూస్గా 1 year నుంచి సార్ మమ్మల్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. సర్వీసెస్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ గైడెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ మీద ఫోకస్ పెడుతున్నారు. సార్ సఫిషియంట్ బ్లడ్ యూనిట్స్ ఉండే విధంగా మెయింటైన్ చేయండి బ్లడ్ బ్యాంక్ అని మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఈ 1 yearలో కూడా నాకు ఎక్విప్మెంట్ వైజ్గా బ్లడ్ కాంపోనెంట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కూడా రావడం జరిగింది. అండ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కూడా ఈ ప్రోగ్రాంలో భాగమే. సౌండ్ మైండ్ ఈజ్ సౌండ్ బాడీ, అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యం కూడా ముఖ్యమే అని మీరు తెలియజేయండి. ఏదైనా
అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. మన దగ్గర మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. బస్సు డిపో ప్రాంగణాలలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ ఏ అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీరింగ్ జంగల్ రెడ్డి తదితరులతో కలిసి బుధవారం తెనాలి ఆర్టీసీ డిపోకి ఆయన విచ్చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో ఆయా ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై పరిశీలించేందుకు రాష్ట్రంలో ఆయా బస్సు డిపోలను పరిశీలించడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం తెనాలి విచ్చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం 100% విజయవంతమైందని, గతంలో బస్సులలో 40% మంది మహిళలు, 60% మంది పురుషులు ప్రయాణం చేసేవారని, ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య 65%కి చేరిందని ఆయన తెలిపారు. బస్సు డిపోలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు, దానితో పాటు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో సీసీ వర్క్ పనులు ఉన్నాయని, త్వరలో వాటిని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మరొక 2 నెలల్లో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉందని, ఎలక్ట్రికల్ బస్సులు రాగానే ప్రస్తుతం ఉన్న బస్సులను ఆయా డిపోలకు సర్దుబాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి బస్ స్టేషన్ గ్యారేజ్కి ఈడీ ఆపరేషన్స్, ఈడీ ఇంజనీరింగు, నేను జోనల్ ఈడీ ముగ్గురం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా మేము గత నెల నుంచి కూడా స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి డిపోలన్నీ తిరుగుతూ మా సిబ్బందిని ఉత్సాహపరుస్తూ స్త్రీ శక్తి స్కీము ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏదైతే ఉందో ఆర్టీ సైడ్ నుంచి అన్ని విధాలుగా సక్సెస్ కావాలని, అలాగే వారికి కావాల్సిన వనరులు ఏం కావాలి డిపోస్లో అవన్నీ కూడా చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని, అలాగే బస్ స్టేషన్లో స్త్రీలు ఇప్పుడు ఎవరైతే ఎక్కువ మంది వస్తున్నారో వారికి తగినట్టుగా టాయిలెట్ సౌకర్యం కానీ అదర్ సౌకర్యాలు ఏదైతే ఫ్యాన్స్, కుర్చీలు ఇటువంటివన్నీ కూడా చూసి వాటన్నిటినీ మేము వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం మెయిన్ మా పర్పస్ అది. దాంతోపాటు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు స్త్రీ శక్తి స్కీము రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈరోజు ఎండీ గారు కూడా రేపల్లె డిపో సందర్శించి అక్కడ కూడా ఈ స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంటేషన్ రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ స్కీము పెట్టకముందు బస్సుల్లో స్త్రీలు 40%, పురుషులు 60% ఉండేవారు. ఇప్పుడు స్త్రీలు సుమారుగా 60 నుంచి 65% ప్రతిరోజు బస్సుల్లో తిరుగుతున్నారు. 40 నుంచి 35% పురుషులు తిరుగుతున్నారు. స్త్రీలు బాగా ఈ పథకం బాగుందని చెప్పేసి మాకంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో దానికి తగిన సపోర్ట్ మేము ఈరోజు డిపోలో అటు సిబ్బంది పరంగా కానీ, స్పేర్స్ పరంగా కానీ, అలాగే బస్ స్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కానీ చేయడం కోసము రావడం జరిగింది. అవి చూసి ఈ డిపోలో ఏం కావాలో అవన్నీ కూడా మేము సమకూర్చడానికి వచ్చామండి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ బుధవారం పట్టణంలోని 22వ వార్డ్ మఠం బజారులోని ప్రాథమిక పాఠశాలను కౌన్సిలర్ దుబాయ్ బాబు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించి స్కూల్ గదులను తనిఖీ, పాఠశాలలో కిటికీలు, కరెంట్ సరఫరాలు సమస్యలను గుర్తించిన ఆమె వెంటనే సమస్యలు పరిష్కరించాల్సిందిగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణంలో పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థులకు విద్య నేర్పించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ శ్రీ షేక్ మహబూబ్ బాషా గారు, మున్సిపల్ డిఈ శ్రీ అంకాల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సూరిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. 22వ వార్డు మున్సిపల్ స్కూల్లో మా గౌరవనీయులు చైర్పర్సన్ మేడం గారు సంధించడం జరిగింది. వాన పడినా కూడా వాటర్ నిలవటం, అట్లాగే వైరింగ్ షార్టేజీ, చిన్న చిన్న పనులు ఉండే కాబట్టి మేడం గారు దృష్టికి తీసుకెళ్తే మేడం గారు వచ్చి స్పందించి ఎమ్మంటే ఏఈ గారికి, డిఈ గారికి వారికి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద సెకండ్ ఫేజ్లో పెట్టాం. అప్పుడు ఎలక్షన్ కోడ్ రావటం వలన పని ఆగింది. ఇప్పుడు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరమైనది ముందు వాటర్ నిలబడి పిల్లలు కూడా స్కూల్లోకి లోన్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందంటే మేడం గారు వచ్చి ఎమ్మటే ఏఈడి గారికి చెప్పి వాటిని స్పందించి ఎమ్మటే చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
అందరికీ నమస్కారం. 22వ వార్డులోకి దుబాయ్ బాబు గారు వార్డులోకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ అనేది పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వర్షాకాలం కాబట్టి స్కూల్ ముందలే బాగా వర్షపు నీరు ఆగిపోవటాన జారి పడిపోతున్నారండి. ఇది నాడు నేడు స్కూల్ కింద పెట్టాము గతంలో, అట్లానే పెండింగ్ పడింది. ఈ రోజున ఇక్కడికి రమ్మని రిజిట్కి రమ్మని అడిగేయడం జరిగింది. దానిలో భాగంగా వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఏఈ గారిని దీన్ని వెంటనే దాన్ని స్పందించమని చెప్పడం జరిగింది. ఆదేశాల మేరకు ఈ స్కూల్ ఎక్కడైతే ప్యాచ్ వర్కులు ఇలాంటివి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ మెయిన్గా ఈ కిటికీలు అనేది పిల్లలకి అసలు కిటికీ అనేది చాలా రిపేర్గా ఉంది. అది వెంటనే మరి చేయమని చెప్పాను. మా అధికారులు మరి ఎంత స్పందిస్తారో చూడాలి. అతి త్వరలోనే ఈ స్కూల్ డెవలప్ చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా పిల్లలకి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా కొల్లిపర మండలాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొల్లిపర మండలం కుంచవరం, దంతలూరు గ్రామాలలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన నిర్మాణ పనులకు బుధవారం తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వస్తి నారి స్త్రీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ప్రారంభించారు. కొల్లిపర మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన మంత్రి మనోహర్ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు భూమి పూజతో పాటు మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న సౌకర్యాలను, ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో ఆయా ప్రాంతాలకు చెందిన 15 మంది వైద్యులు విచ్చేసి ఆయా గ్రామాల ప్రజలకు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొల్లిపరలో ఉన్న 31 రాష్ట్రపతిని గత పాలకుల నిర్లక్ష్యంతో వదిలేశారని, దాన్ని కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక వైద్యశాలల్లో మహిళలు తమ సమస్యలు చర్చించుకోవాలని, తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని ఆయన కోరారు. గ్రామాల్లో, పాఠశాలల్లో రౌడీ మూకల ఇబ్బందులు ఏమైనా ఉంటే పోలీసులు, గ్రామ సచివాలయ సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకురావాలని, సంఘ విద్రోహ శక్తులకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో జరుగుతాయని, వైద్య సేవలను ఆయా ప్రాంత ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అందుకనే 30 కోట్ల రూపాయలతో ఆ రోజు ప్రతి గ్రామానికి మంచినీటి పథకం ట్యాంకులు కట్టించి మీకు కుళాయి ద్వారా సరఫరా చేయాలని ఆ రోజున ప్రయత్నం చేసాం. ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మనం మున్నంగిలో ఆ రోజే మనం తీసుకొచ్చి నిర్మాణం చేసుకున్న ఒక చక్కటి వైద్య శిబిరం. ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్ మున్నంగిలో 2 డాక్టర్లు ఉండాలి, ఇక్కడ ఉన్న సిబ్బంది ఉండాలి. మనకి అనేక కారణాల వల్ల సరిగ్గా ఎవరు దృష్టి పెట్టలేదు, గతంలో ఇబ్బంది పడ్డాం. కొల్లిపరలో కూడా 30 పడకల ఆసుపత్రి, అది కూడా ఏ విధంగా వదిలేశారో మీరు అందరూ చూశారు. ఇప్పుడిప్పుడే మనం ఇటువంటి వైద్య సేవ పైన మీకు మంచి వైద్యం అందించాలి. అనవసరంగా మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు వేరే పట్టణాలకు, వేరే నగరాలకు వెళ్ళి మీరు వైద్య సేవల కోసం వెళ్ళకూడదనే ఒక ప్రయత్నంతో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా మనం ఇక్కడే పిలిచి చేస్తున్నాం. ఈరోజు ఉదయం నేను తెనాల్లో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించాను. అక్కడ 17 డాక్టర్లు వచ్చారు. ఈ రోజున 17 డాక్టర్లు, 11 డాక్టర్లు పర్మనెంట్గా ఉంటారు అక్కడ, స్పెషలిస్ట్ డాక్టర్లు. అన్ని విభాగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ రోజున 11 డాక్టర్లు వచ్చారు. 7 వచ్చారు ఇక్కడ, వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు. సో దయచేసి మీరు వాళ్ళకి చూపించుకోండి. ఇంకా ఫర్దర్గా టెస్టులు కావాలంటే అప్పుడు మనం అవసరమైతే కొల్లిపర కన్నా ఇంకా ముందుకెళ్ళాలంటే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు చేయించుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజున నేను మీకు మాటిస్తున్నాను, ఇంకొక 5-6 నెలల లోపు, అంటే వచ్చే మార్చ్, ఏప్రిల్ కల్లా ఒక మార్పు మీకు చేసి చూపిస్తాం. మీరెవ్వరు కూడా మందులు కొడుతుందనో, టీకాలు సరిగ్గా లేవనో, లేదా మనకి కుక్కలు కరిచినప్పుడు మనకి వైద్యం కోసం గుంటూరు వరకు వెళ్ళాలి, తెనాలి వరకు వెళ్ళాలి, ఆ రోజులు పోయినాయి. ఇక్కడే మీకు అందుబాటులో పెట్టాం అన్నీ కూడా. ఎక్కడ లోటు లేకుండా ప్రతి కుటుంబానికి ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం
అన్ని విధాలుగా మనం కలిసి పనిచేసుకుంటున్నాం కాబట్టి నిధులు తీసుకురాగలుగుతాం. ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ జన్మదిన వేడుకలను మంగళవారం కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. బీఎస్సీ, బీకాం, బీసీఏ తదితర విభాగాల విద్యార్థులు కొలసాని రామచంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఆవరణలో కేక్ కటింగ్ చేశారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదానం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాలలోని ఆయా విభాగాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రిన్సిపల్ రామచంద్రును పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ విద్యార్థులు తనపై ఉన్న అభిమానంతో పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని వారందరినీ అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏఎస్ఎన్ కళాశాలలో గత 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు, అప్పటి నుంచి యాజమాన్యం విద్యార్థులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడనని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు, అందుకు తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. కళాశాలలో పనిచేసే అవకాశం తనకు ఇచ్చిన కళాశాల చైర్మన్ అన్నాబత్తిని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఏఎస్ఎన్ కళాశాలలో బీకాం, బీసీఏ, బీఎస్సీ చదువుతున్న విద్యార్థులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సెలబ్రేషన్స్ చేయటం అనేది ఒక విధంగా ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ అభిమానానికి ఒక మంచి ఇండికేషన్గా తీసుకుని ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది స్టూడెంట్స్ అన్నదానం చేయటం, కొంతమంది స్టూడెంట్స్ బీసీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేయటం, ఫైనల్ ఇయర్ బీకామ్ స్టూడెంట్స్ శివాలయంలో అన్నదానం చేయటం, బీఎస్సీ స్టూడెంట్స్ అన్నదానం చేయటం, అలానే బీకామ్, బీసీఏ, బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న, అలానే సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో గత 26 సంవత్సరాల నుంచి పనిచేసే అవకాశం ఇచ్చిన మా కళాశాల చైర్మన్ శ్రీ అన్నాబత్తుల శివకుమార్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఎదగాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని సుకుమార్ గారు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ రూపంలో నాకు ఇవ్వడం జరిగింది. సో అంటే అహర్నిశలు ఈ కాలేజ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం, స్టూడెంట్స్ స్కిల్స్ డెవలప్ చేస్తా, ఇండస్ట్రీ నీడ్స్ ఎలా ఉన్నాయో చూసుకుని స్కిల్స్ డెవలప్ చేస్తా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించే అవకాశాలని తీసుకొస్తా ఎంతో ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే గత 25 సంవత్సరాల నుంచి. అలానే ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా కమిటెడ్గా, చాలా కష్టపడే పిల్లలు ఫైనల్ ఇయర్లో ఉండటం అనేది ఎప్పుడు కూడా ఈ కాలేజీకి అదృష్టంగా నేను భావిస్తాను. వాళ్ళందరికీ కూడా పేరున ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకామ్, బీఎస్సీ అండ్ బీసీఏ పిల్లలందరికీ కూడా నా తరపున అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. నా పేరు సాయి, నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు మా గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారైన రామచంద్ర గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి మా మీద ఉన్న వారికి మా మీద ఉన్న అభిమానం, మాకు వారి మీద ఉన్న వారు మమ్మల్ని ఎంతో గైడ్ చేస్తూ, మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ఉద్యోగరంగంలో ముందుకు తీసుకొస్తున్న రామచంద్ర గారికి మరొకసారిగా. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కోట పున్నారావు గారిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్కే సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొని పున్నారావును శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడైనా తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు. పున్నారావు కోఆపరేటివ్ అర్బన్ డైరెక్టర్గా నియమింపబడటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్, చదలవాడ వేణు, చల్లా శివకుమార్, తోట వంశీ, వీరయ్య, నాగేశ్వరరావు ఇంకా జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. డైరెక్టర్గా ఎన్నికైన మా మిత్రుడు పున్నారావు గారికి మా అందరి తరఫున, స్నేహితులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోట పున్నారావు గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడానికి సహకరించినటువంటి మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్గానే కాకుండా ఈరోజు మా మిత్రుడు ట్రెజరర్గా కూడా ఎన్నికైనందుకు ఇంకా సంతోషంగా. రాబోయే రోజుల్లో బ్యాంకు ఉన్నతికి, అదేవిధంగా బ్యాంకు అభివృద్ధి చెంది ప్రజలకు ఉపయోగపడే విధంగా
మా పున్నారావు పాత్ర కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జనసేన పార్టీ ఈరోజు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ప్లస్ ట్రెజరర్గా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు మనోహర్ గారు గుర్తించి అందరినీ గుర్తించి మరి పోస్టులు ఇస్తున్నారు. దీనికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నామండి. ఇట్లానే ఈ ఆర్కే సెంటర్ తరఫున మా ఫ్రెండ్స్ మా అంతా వీళ్ళందరి తరఫున కూడా మిత్రులందరి తరఫున కూడా చిన్న సత్కారం చేయడం జరిగింది. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఎన్నికైన శంకర్రావు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు పాల్గొని శంకర్రావును శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అక్కిదాస్ కిరణ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఏర్పాటు అయిన విజిలెన్స్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావును సభ్యునిగా ఎన్నుకోవడం గర్వకారణమన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ లో కూడా శంకర్రావు ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు కట్టా బుల్లయ్య, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మెంబర్ బొద్దులూరి నాగేశ్వరరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గరిక శ్రీనివాసరావు, హోమం రైట్స్ ఫౌండర్ ముగిలి ఏడుకొండలు దేవరకొండ రాజేష్, పట్టా కాళేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ దుగ్గిరాల మండల కార్యదర్శి దేవరకొండ గోపి, పుట్లూరి అశోక్, రాపూరి నాగరాజు, కౌన్సిలర్లు యాతాటి అనిల్, దుబాయ్ బాబు, ఉన్నవా సాల్మాన్, నల్లగుండ్ల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ నందు మిత్రులు, ట్రస్టు సభ్యులైనటువంటి మాన్యులు పెద్దలు సోదర సమానులు దేవరకొండ శంకర్రావు గారికి బ్రాండెడ్ లేబర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో మన గుంటూరు జిల్లాలో సభ్యునిగా నియామకం జరిగినందుకు మా ఐక్యవేదిక సేవా ట్రస్ట్ తరపున వారిని చిరు సత్కరించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుండి కూడా శంకర్రావు గారు మన ట్రస్ట్ తరపున కాకుండా ఎరుకుల సేవా సంఘం తరపున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేశారు. వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించేందుకు కూడా వారి ప్రయత్నంగా ఎంతో విధంగా కృషి చేశారు. దాని అన్నింటిలో భాగంగానే ఈరోజు బ్రాండెడ్ విజిలెన్స్ లేబర్ కమ్యూనిటీ మన విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సభ్యులలో నియామకంలో కూడా వీరికి చోటు దక్కింది. అదేవిధంగా వీరు ఈ కమిటీలో చోటు దక్కించుకోవడమే కాకుండా ఎందుకైతే వీరిని నియమించారో దాని అవసరతను వారందరూ కూడా తెలుసుకొని వెట్టి చాకరీతనాన్ని నిర్మూలించడం, అదేవిధంగా 14 సంవత్సరాల లోపు నిన్నటువంటి బాల కార్మికులందరూ అయితే ఎవరున్నారో వాళ్ళన్నింటినీ కొన్ని యాజమాన్యాల వారు కొన్ని కంపెనీల్లో కానివ్వండి, గనుల్లో కానివ్వండి, పరిశ్రమల్లో కానివ్వండి వారి ద్వారా వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని నిర్మూలించడానికే ఈ కమిటీ ఉంది. వారి ద్వారా అదేవిధంగా కొంతమంది యాజమాన్యం కూడా వారి దగ్గర పని చేయించుకొని వారికి తగినంత ధనం కూడా ఇవ్వకుండా జరుగుతూ ఉండేది. వీటన్నిటిని కూడా వీరు మానిటరింగ్ చేస్తారు కాబట్టి వాటన్నిటిపై దృష్టి ఉంచి రాబోయే కాలంలో కూడా. నా పేరు దేవరకొండ శంకర్రావు, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి నిన్నటి రోజున మరి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మరియు లేబర్ కమిషనర్ గారు వీరిరువురు కలిసి బ్రాండెడ్ లేబర్ అండ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నన్ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మన డీడీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. సో ఈ రోజున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెనాలి రైల్వే స్టేషన్ నందు మన ఆఫీసు నందు నాకు ఘనంగా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇచ్చినటువంటి తమ ఇంటి వద్ద వాడుక నీరు, వర్షపు నీరు, పారుదల నీరు బయటకు పోకుండా స్థానికులు సమస్యలు సృష్టిస్తున్నారు అంటూ రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన బిక్కి వెంకట మురళీకృష్ణ తెనాలి సబ్ కలెక్టర్కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. గత 25 సంవత్సరాలుగా తాము వాడుకునే నీరు, వర్షపు నీరు కాలువ ద్వారా పంచాయతీ స్థలంలోకి పోయేవని, గ్రామంలోని కొందరు దుర్బుద్ధితో తమ నీరు పోకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని వినతి పత్రంలో వారు పేర్కొన్నారు. గతంలో కూడా ఈ సమస్యను గ్రామాధికారుల దృష్టికి తీసుకువచ్చారని, వారు నీటిని పోకుండా ఆటంకపరిచిన వారికి నోటీసులు జారీ చేసిన ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. తన సమస్యను డిఎల్పిఓ గ్రామాధికారులతో చర్చించి పరిష్కరించాలని వారు కోరారు. నా పేరు మురళీకృష్ణ అండి, మా అంగలగుతురు బ్రహ్మగారి గుడి దగ్గర ఎదురు బజార్ అండి. మేము మురుగునీటి సమస్య గురించి సార్ మేడంకి అంతా మాట్లాడదామని వచ్చాము. 25 years నుంచి మా కాల అది రోడ్డు 9 feet రోడ్డు అండి. అది
అయితే యాక్చువల్గా 2 పక్కల కాలువ పడితే మళ్ళీ రోడ్డు తగ్గిపోద్దని చెప్పి గొంతులు అందరూ మాట్లాడుకుని అప్పట్లో 25 years బ్యాకే ఒక పక్క కాలువ తీసుకునే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నామండి. ఇప్పుడు అప్పటి నుంచి వదులుకొని మేలుగా ఈ సంవత్సరం నుంచి ఇట్లా మాకు బాగా ఇబ్బంది పెడతా మా కాలువ పూర్తి చేసి మధ్యలో మట్టి వేసుకుంటా కాలువ పూర్తి చేస్తే మేము 2 సార్లు తీసామండి. కాలువ తీపిస్తే మళ్ళీ రీసెంట్గా ఒక 20 days బ్యాక్ పూర్తిగా మూసేశారు. అసలు పూర్తిగా పైప్ వేసుకొని కాంక్రీట్తో మూసేశారు. మరి మా నీళ్ళు పోయే ఇది ఉండాలి కదండి, మా నీళ్ళు ఏమైనా పానీయట్లేదు లేదు. మాకేమన్నా మొత్తం నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేసినాయి. మా రోడ్డు మీద నీళ్ళని మా ఆవరణలోకి వచ్చేస్తున్నాయి. దోమలు వాసన, చిన్నపిల్లలు ఉన్నారండి అందరూ. చాలా బాగా ఇబ్బంది పడుతున్నాము. మనం ఈఓ గారికి చెప్పాము, డిఎల్పిఓ గారికి చెప్పాము. వచ్చారు మేడం గారు, చూశారు. అటుపక్క ఇటుపక్క కాలువ తీపిద్ది అని చెప్పారు. సరే పంచాయతీలో నిధులు లేవు కదా తీపిస్తామండి అన్నారు. సరే తీపిచ్చేదాకన్నా కానీ ముందు మాకు నీళ్లు పోవాలి కదా, ముందు ఇంట్లో నీళ్లు పోవాలి కదండి, బయటికి వర్షం నీళ్లు ఇంట్లో నీళ్లు అందరికి పోవాలి కదా. పోయేదాకన్నా అది తీపిచ్చేదాకన్నా పోయే ఏర్పాటు చేయండి. అదే మేడం గారిని కలిసి మాట్లాడదామని చెప్పి వచ్చామండి. కొల్లిపార మండలం కుంచవరం గ్రామంలో వెంచేసి ఉన్న వారాహి అమ్మవారిని బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. వారాహి దేవస్థానం కమిటీ చైర్మన్ తన్నీరు శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరి దంపతులు, ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో మంత్రోచ్చరణతో మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కొల్లిపార మండల జనసేన నాయకులు ఎర్రు వెంకయ్య నాయుడు, వైస్ చైర్మన్ వెలివెల బసవ కోటేశ్వరరావు, ముద్దభక్తుని రమణయ్య, కటారి వాసుదేవనాయుడు, హరిదాసు గౌరీశంకర్, గజాన యోగి, దాసరి నరసయ్య, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనాథ మృతదేహానికి హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు సంస్థలు నిర్వాహకులు షేక్ హిదయతుల్లా తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని కృష్ణగుడి వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వారి దర్యాప్తులో చనిపోయిన వ్యక్తికి ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చిన అనంతరం తమకు సమాచారం అందించినట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు షేక్ హిదయతుల్లా మాట్లాడుతూ ఎవరూ లేక చనిపోయిన వ్యక్తులు మాకు అనాథలు కాదని మా ఆత్మ బంధువులని ఆయన అన్నారు. అనాథ మృతదేహాలకు మా సంస్థ తరపున బాధ్యత తీసుకొని అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, శివ, వేణు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కృష్ణుడి దగ్గర ఎవరో గుర్తు తెలియని ఒక ఆమె చనిపోయారు. చనిపోయిన ఆమె రోడ్డు మీద భిక్షాటన చేసుకుని ఆ పరిసర ప్రాంతాలు రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటారు అని అక్కడున్న స్థానికులు చెబుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి అనారోగ్య పరిస్థితి కారణంగా ఆమె చనిపోయారు. చనిపోయిన ఆమెకు ఎవరూ లేనందువలన 3 టౌన్ పోలీస్ వారు చనిపోయిన ఆమె గురించి దర్యాప్తు చేసేసి ఆమెకు ఎవరూ లేనందువలన అంత్యక్రియలు నిర్వహించండి అని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా, చనిపోయిన వ్యక్తి అనాథ కాదు, మా ఆత్మ బంధువు అని మేము బాధ్యత తీసుకొని దాతలందరి సహాయ సహకారంతో ఆమె కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన మరియు సహకరించిన దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక మహిళ హార్ట్ స్ట్రోక్తో మృతి చెందినారు. స్థానికులు గ్రహించి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఇన్ఫర్మేషన్ చేయగా పోలీసు వారు వెంటనే స్పందించి ఈ అనాథగా భావించి హెల్పింగ్ సోల్జర్ సంస్థ అధిపతి అయినటువంటి ఇన్నుకి ఈ కార్యక్రమం అంత్యక్రియలు నిర్వహించమని కోరగా వెంటనే స్పందించిన ఇన్ను దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. ఈ కార్యక్రమానికి చేసిన దాతలందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం నమః. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం, పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్. బస్సు డిపోలలో మౌలిక వసతుల కల్పన లక్ష్యం, టీసీ జోనల్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్. 22వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.